హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే ఉండబోతుందండి. అయితే ఈ బంద్ ఏ కారణం చేత ఉండబోతుందో దానికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ బంద్ అనేది మనకు ఏ కారణం చేత ఉండబోతుంది, అలాగే మనకు ఈ బంద్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు అన్నీ మూసివేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే, మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఇక్కడ తమ పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారని, సో దాని కారణంగా నిరసనలు అయితే చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే నల్ల బ్యాడ్జీ ధరించి అసెంబ్లీకి అయితే హాజరయ్యారు. సో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ క్షమాపణలు చెప్పని ఎడల మేము ఈ నిరసనలు అనేవి అలానే కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా ఈ బంద్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే రేపు మాత్రం పూర్తి స్థాయిలో ఈ బంద్ అనేది ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు, కార్యాలయాలు ప్లస్ ఏంటంటే మనకు ఈ ఆర్టీసీ బస్సులు అనేవి టైంకి రాకపోవడము, సో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అవ్వడము ఇలాంటివి అయితే కొనసాగుతాయండి. సో ఈ విధంగా అయితే బంద్ అనేది ఈ కారణాల చేత అయితే మనకు చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్తే కనుక ఈ బంద్ అనేది ముగిస్తారని చెప్పేసి ఇక్కడైతే ఇండైరెక్ట్గా చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.